హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మూవీ రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. ఆల్రెడీ నిన్న కొన్ని గంటల ధ్వంసం నిన్న ఈవినింగ్ చేసాము ఒక వీడియో మన ఛానల్లోనే సే సంథింగ్లో ఉంటుంది, చూడండి. అప్పుడే నేను కాన్ఫిడెంట్గా మాట అనుకున్నాను, యావరేజ్ ఇవి అవి కాదు, బ్లాస్టే పండక్కి అని చెప్పేసి విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారు ఖచ్చితంగా అనుకున్నదే అయ్యింది. బాలకృష్ణ గారు మరొకసారి పండగ విధ్వంసం సృష్టించారు. పొద్దున్న నుంచి అనేక రివ్యూలు విన్న తర్వాత, ఓ విధంగా మూవీ కూడా చూసిన తర్వాత, అంటే నేను కూడా చూసిన తర్వాత, అన్ని విషయాలు చూసిన తర్వాత ఒక కాంక్లూజన్కి వచ్చి, యాక్చువల్గా ఈ రోజుల్లో మూవీస్ అంటే ఎక్కువ స్టోరీస్ ఎన్నో రాసుకోవాలి. ఎందుకంటే వందల సినిమాలు, ఎన్నో హీరోలు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోల నుంచి ఆయన పెద్ద హీరో ఎన్నో చేసుకుంటూ వచ్చేసారు వీళ్ళందరూ. అంటే వాటిలో చిన్న చిన్న చేంజింగ్స్ చేసి ఒక మంచి స్టోరీని తీయగలమనేది ఈ సినిమాతో నిరూపణ అయింది. తెలిసిన స్టోరీ అయినప్పుడు దాన్ని తెలివిగా తీసిన విధానం, అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ పవర్గా తీసిన విధానం, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీస్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు హ్యాపీగాను. బాలకృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఏజ్ లిమిట్ లేదు ఆయనకి ఇంకొక భగవంతుడు ఓపిక వాళ్ళు కానీ 100 years కూడా యాక్ట్ చేస్తారేమో, ఆయన 100 years కూడా యాక్ట్ చేయొచ్చు ఆయన. అంటే అంతలా ఉన్నారు. అసలు ఆయన ఈ వైబ్ ఏంటో తెలియట్లేదు, కానీ స్క్రీన్ మీద ఆయనకి తోడు తమన్ ఒకడు. ఆ తమన్ గారికి ఏ ముహూర్తాన్ని అఖండలో ఆ శివుడు పూనేడో నిన్న కూడా చెప్పుకున్న మన దాంట్లో ట్రైలర్ రివ్యూస్లో, అసలు ఏం పూనేడో తెలియదు, ఎక్కడ మించి పట్టుకున్నాడో తెలియదు. 4 సినిమాలుగా బాలకృష్ణ గారిని లేపేస్తున్నాడు. ఇలా లేపడమే ఇంకా. అందున బాలకృష్ణ గారు చెప్పే డైలాగులకి, తమనిచ్చే బ్యాక్గ్రౌండ్కి విధ్వంసమే విధ్వంసం. నిజంగా చెప్పుకోవాలంటే 3 క్యారెక్టర్లు దాదాపుగా చేశారు ఆయన. నానాజీ అన్న క్యారెక్టర్ ఒకటి చేశారు, అలాగే ఈ డాకు మహారాజ్ అని క్యారెక్టర్ చేశారు, అలాగే అట్ ద సేమ్ టైం సీతారామన్ ఇంకో క్యారెక్టర్ ఉంది మెయిన్, అది కూడా చాలా బాగా చేశారు. ఒక ఇంజనీర్ క్యారెక్టర్ లాంటిది, అది ఎక్స్ట్రాడినరీగా అనమాట. అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాలకృష్ణ గారు ఎలాగైనా మారిపోతారు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మిగతా హీరోలకి చాలామందికి ఉన్న, అంటే ఇంకోలా అనుకోకూడదు కానీ అదొక మైనస్. దీని ప్లస్ ఏంటంటే, మీసం పెట్టినా బాలకృష్ణ గారు అందంగా ఉంటారు, మీసం చిన్నది పెట్టినా ఆయన అందంగానే ఉంటారు. ఏ విధంగా చూసినా ఆయన గెటప్లో అలా ఒదిగిపోతారు. ఆయన ఒక ఏదైనా కొత్త రకంగా ఏదైనా డ్రెస్ వేసినా, అలాగే ఇలాంటివి ఏదైనా డిఫరెంట్గా గెటప్స్ వేసినా మనకు గతంలో అఖండలో మామూలుగానే బాగుంటారు. ఎట్ ద సేమ్ టైం అఘోరా గెటప్, అసలు అఘోరా గెటప్ అంత బాగుంటుంది, అంత కాన్ఫిడెంట్గా ఉంటుందని మనం అనుకోవాలి. అఘోరా అంటే అదో రకంగా ఉంటుంది, కానీ అంత పాటు ఏం చేశారు, దానికి కూడా చాలా బాగా నప్పారు. అలాగే ఆయన వీరసింహారెడ్డిలో ఫస్ట్నే బ్లాక్ డ్రెస్లో ఉంటారు. ఆ బ్లాక్ డ్రెస్ ఓల్డ్ గెటప్కి, మళ్ళీ మధ్యలో వచ్చే యంగ్ గెటప్కి, చివరిలో వచ్చే మళ్ళీ అబ్బాయి గెటప్కి చిన్న నెగిటివ్ వచ్చి ఉండొచ్చు, కానీ అది కూడా చాలా బాగా నప్పింది. సో ఆయన ఏ గెటప్ అయినా ఆయన అంతటా ఆయన కాన్ఫిడెంట్గా చేస్తారు, ప్రేక్షకుల చేత ఒప్పించుకుంటారు కూడా. ప్రేక్షకులు కూడా ఏదో రివ్యూస్, ఇప్పుడు పొద్దున్న నుంచి అనేక రివ్యూస్ వింటూనే ఉన్నాం. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఎట్ ద సేమ్ టైము కొంతమందికి అంటే మామూలే కదా, యాంటీగా ఉండేవాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ప్రతి హీరోకి అవి ఉంటాయి బలాలు బలహీనతలు. అవి చెప్పినప్పటికీ వాళ్ళు కూడా కొన్ని వీటిని సమర్థించలేకపోయారు. నిజమే బాలకృష్ణ గారు చాలా బాగా చేశారని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే బాలకృష్ణ గారు ఏజ్ పక్కన పెట్టేసి ఆయన హీరోగా ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నారంటే, 4 సినిమాలు కన్జిక్యూటివ్ హిట్స్ మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయితే 3వ సినిమా ఎలా కాపాడుకుందాం ఆలోచించే క్రమంలో 2021 అఖండ, 2023 ఏమో వీరసింహారెడ్డి, 2023లోనే అక్టోబర్లో మళ్ళీ భగవంత్ కేసరి, ఇప్పుడేమో 25 స్టార్టింగ్లోనేమో ఇది డాకు మహారాజ్. ఎలాగైనా సక్సెస్ఫుల్గా అంతలా కొనసాగుతున్నారంటే మనం ఒక విధంగా వారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి సినిమా తీయాలంటే ఎంత కష్టమో తెలుసు. అటువంటిది ఆయన సినిమాని సంవత్సరంలో పూర్తి చేసేస్తుంటారు. అంత పెద్ద హీరో అయ్యి ఉండి, పెద్ద హీరోల దగ్గర 2-3 సంవత్సరాలు తీసుకొని ఏం చేయాలో తెలియని సబ్జెక్టులతో ఆలోచిస్తున్న సమయంలో మెయిన్ బాలకృష్ణ గారి ప్లస్ మాస్. ఎవరికి వెళ్ళినంత మాస్ ఇమేజ్, మాస్ ఫీస్ట్ ఆయనకి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఫీస్ట్ ఎలా ఉంటుందంటే, ఆయన డైలాగ్ చెప్తే బీభత్సం, ఆయన ఫైటింగ్ చేస్తే బీభత్సం. ఫైటింగ్లో ఆయన గురించి స్పెషల్గా డిజైన్ చేస్తారు. ఆయన నిజంగా ఆయన ఫైట్ చేస్తుంటే నిజంగా నరికితే నరికాడేమో, కొట్టాడేమో, లేదా బాలయ్య కొడితే జీపు లెగిచిపోయిందేమో. ఒక ఎలా ఉంటుందంటే చెప్తే ఆయన గురించి ఒక రజనీకాంత్ గారు చెప్పారు, సార్ నేను అమితాబ్ బచ్చన్ కొట్టేమన్నా కూడా నమ్మరని. అంటే ఆయన మాట అన్నారు ఆ మధ్య ఫంక్షన్లో ఎన్టీఆర్ గారి జయంతిలో, నేను కొడితే నమ్మరు, అమితాబ్ బచ్చన్ కొట్టినా నమ్మరు, ఈవెన్ ఎవరు కొట్టినా నమ్మరు, కానీ బాలయ్య కొడితే 20 అడుగులు జీప్ వెనక్కి వెళ్ళిపోతుందని ఖచ్చితంగా నమ్ముతారు. అది బాలయ్య స్పెషాలిటీ. అంటే ఆయన లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ ఆయన ఏదైనా చేస్తారు. ఏ రకమైన క్యారెక్టర్ని, ఈవెన్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమా కూడా పండగకి రిలీజ్ చేసి ఆయన సక్సెస్ సాధించారు. అంటే అంత హిస్టారికల్ ఫిల్మ్ని కూడా ప్రజల చేత చూపించగలిగారు. ఏదైనా సరే ఏ క్యారెక్టర్ని పట్టుకున్నా బాలకృష్ణ గారు వన్స్ మైండ్లోకి వచ్చిందంటే
పాత్ర సెట్ అయితే ఇంకా ఆయనకి ఆప్షన్ లేదు, అల్టిమేట్ ఇంకా విషయంలో. ఎందుకంటే ఆయన ఒక్కసారి పాత్ర సెట్ అయిందంటే ఆయన తప్ప ఇంకొకళ్ళు ఊహించుకోలేం. అక్కడ చూడండి, దాన్ని బట్టి ఇంకొకటి ఊహించుకోలేం. వీరసింహారెడ్డి ఆ గెటప్ చూస్తే ఎవరు నప్పుతారో నప్పరో కూడా తెలియదు. రాయల్టీ ఉంటుంది మెయిన్ బాలకృష్ణ గారి గెటప్స్. ఇప్పుడు రాయల్టీ ఎక్కడ మిస్ అవ్వదు. ఆ రాయల్టీని ఎవరైతే పట్టుకుంటారో, ముఖ్యంగా బోయపాటి సీన్ గారు ఆ రాయల్టీని చాలా బాగా పట్టుకున్నారు. ఒకప్పుడు బి గోపాల్ గారు యంగ్ స్టేజ్లో పట్టుకున్నప్పుడు, కానీ ఈ స్టేజ్కి వచ్చాక బోయపాటి గారు పట్టుకున్నట్టు ఇంకా పట్టుకోలేదు. లెజెండ్, ఎక్సలెంట్గా ఉంటారు పర్సన్, అసలు ఆ స్టైల్స్ కానీ అవి. అలా ఇప్పుడు డాకు మహారాజులో బాబీ కొల్లి గారు ఎక్సలెంట్గా తీశారు. మూవీ కూడా చాలా బాగుంది, మంచి స్టోరీ. అంటే మనం రివీల్ చేసుకోకూడదు కాబట్టి జనరల్గానే నా ఛానల్ కూడా, మినిమం ఛానల్ కూడా దానికి స్ట్రైక్స్ పడే అవకాశం ఉందని నేను ఇంకా స్టోరీ రివీల్ చేయట్లేదు. కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఒక ఊరి ప్రాంతానికి ఒక మంచి పర్పస్ కోసం వెళ్ళిన ఒక ఆఫీసరు తర్వాత విలన్ల దృష్ట్యా అతను ఎలా మారాడు, ఆ మహారాజుకి ఎలా మారి ఎలా వాళ్ళని అంతమొందించాడు, తర్వాత ఒక పిల్ల గురించి మళ్ళీ అతను ఎందుకు తిరిగి వచ్చి ఆ పిల్ల గురించి ఏం చేశాడు, ఆ విషయాలన్నీ కూడా చాలా బాగా చూపించారు. రెగ్యులర్ స్టోరీని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి కంప్యాక్, అంటే ఒక కమర్షియల్ కంప్యాక్లోకి తీసుకొచ్చి ఆ ఫార్మేట్ని కుంబీ ప్యాక్లో చేశారన్నమాట. కాంబీ ప్యాక్ అంటాం మనం, ఏదో 3-4 కలిపింది, అలా బ్రహ్మాండం కలిపారు. బాలకృష్ణ గారు కూడా వీరసింహారెడ్డిలో 3 క్యారెక్టర్లు చేశారు కదా, అలా ఇందులో 3 రకాల పాత్రలు చాలా బాగా చేశారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్